కూడా జాయిన్ అయ్యారు. శరత్ గారు చూసారా నిన్న సభలో ఏం జరిగిందో? చూశాను సార్. ఒకటి అంటే సభా కార్యక్రమాలు కవర్ చేసిన జర్నలిస్ట్ గా మొదటి నుంచి ఎప్పటి నుంచో కవర్ చేసిన వ్యక్తిగా ఈవెన్ డాక్టర్ చెన్నారెడ్డి గారు 89 లో వచ్చినప్పుడు పాపం వారికి ఆరోగ్యం బాగుండకపోయి మెల్లమెల్లగా నడుచుకుంటైనా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్లి ప్రతిపక్ష నాయకుడిని పిలిచే సాంప్రదాయం. తర్వాత రామారావు గారు వెళ్ళినప్పుడు మొత్తం అప్పటి ఉప లీడర్లు, డిప్యూటీ లీడర్లు అశోక్ గజపతి రాజు, తర్వాత అతను రఘుమార్ రెడ్డి, వీళ్ళంతా లేచి నిలబడేవాళ్ళు సార్. ఇది జనరల్ గా సభానాయకుడు, అతను ముఖ్యమంత్రి అని కాదు, సభానాయకుడికి ఇవ్వాల్సిన మినిమం గౌరవం. అట్లా నిలబడితే ఏమవుతుంది, సభ యొక్క హుందాతనము గౌరవము ఉంటది. అది రామారావు గారు కూడా అట్లా నిలబడేది. తర్వాత చెన్నారెడ్డి గారు కూడా పోయి ముఖ్యమంత్రిగా కలిసేది. ఈయన గత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఏదైతే పద్ధతి అవలంబించినారో ఆ పద్ధతి ప్రకారమే రేవంత్ రెడ్డి కొంత ఔదార్యంతో వెళ్లి కేసీఆర్ ని కలిసినాడు. అదొక మంచి సాంప్రదాయం. దాంట్లో ఈ డిజర్వ్స్ ఆల్ ది అప్రిసియేషన్. దాంట్లో మనం ఏ రకంగా కూడా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇక కేటీఆర్ నిలబడలేదు అనే దాని మీద నేను లెస్సెడ్ ది బెటర్. కేటీఆర్ స్వభావాన్ని మనకు తెలుసు కదా, అంటే చిల్లర టైప్ అనమాట. చిల్లర టైప్ అంటే ఎట్లా అంటే చీప్ గా ఇతను లేచి నిలబడి హుందాగా రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి నా మిత్రుడు అనేమో బయట బాహటంగా చాలా సార్లు చెప్పినాడు. తీరా అక్కడికి వచ్చినప్పుడు లేచి నిలబడితే కుచ్చులు రాలిపోయినా. అంటే జనరల్ గా ఆ పద్ధతి అనేది, ఆ హుందాతనం అనేది, ఆ గౌరవభావం అనేది మనిషి హృదయాంతరాలలో ఉండాలి. ఆయనకు వ్యక్తిగతంగా ఒక ఫీలింగ్ ఏముందంటే మా నాన్నని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, మా నాయన గురించి నీచంగా మాట్లాడుతున్నాడు, ఈ ఎదవకి ఏంది నేను నిలబడేది అనే ఒక ఏకీభావంతోనే నిలబడలేదు తప్ప ఇతరత్రంగా కాదు. అది నా అభిప్రాయం. నేను అర్థం చేసుకున్న మేరకు నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని రోజు చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి చక్కగా విష్ చేసేసి రమ్మని చెప్పి బయట తిట్టి లోపల రాజకీయాలలో ఇవి చాలా సహజం సార్. బీఆర్ఎస్ అంటుంది అదే, మమ్మల్ని అంతా బయట పబ్లిక్ లో అందరి ముందు తిట్టి అసెంబ్లీలో అది చేసి ఆ తర్వాత క్లిప్ రిలీజ్ చేశారు. దానికి ముందు అది లైవ్ టెలికాస్ట్ లో రాలేదు, తర్వాత రిలీజ్ చేశారు అంటున్నారు. సరే, ఇప్పుడు ఒకటి ఏంటంటే జనరల్ గా సభ అనే దాంట్లో అక్కడ అన్ని మర్చిపోవాలి సార్. వ్యక్తిగత వ్యవహారాలు మర్చిపోయి ప్రజల కోసం శాసనసభ మీట్ అవుతుంది. ప్రజలకు సంబంధించిన అంశాలను వాళ్ళు ప్రస్తావించాలి. ప్రజాకోణంలో సభ నడవాల. కాబట్టి ఆ భేషజాలకు పోకూడదు అనేది గత సాంప్రదాయం అండి. ఇక ఇప్పుడు ఈ కొత్త న్యూ బ్రీడ్ ఆఫ్ పాలిటీషియన్స్, దే ఆర్ ఫాలోయింగ్ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. ఏది ఉన్నా లేకున్నా గానీ ప్రతిదాన్ని వ్యక్తిగత కక్షలతోని, వ్యక్తిగత దూషణలతోని రాజకీయాలు కలుషితం చేస్తా ఉన్నారు. అట్లా చేయడం కరెక్ట్ కాదు. నేను చాలా ఎంతో మందిని చూసినాను ముఖ్యమంత్రులను ఇట్లా పోయి రిసీవ్. అంతేందుకండి, అసలు ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఒక దశలో ఇట్లా విష్ చేసుకునే సాంప్రదాయం ఉండేది. సరే, ఇప్పుడు మోడీ అంటే లోక్సభకు రాడు. రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడు కానీ మోడీ తను మాట్లాడుకునేటప్పుడు మాత్రమే లోక్సభలోకి వస్తారు. మిగతా సమయం అంతా ఆయన తన ఛాంబర్ లో కూర్చొని కార్యక్రమాలు వింటారు. గతంలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రి ఏదైనా ఒక మీటింగ్ లో ఉండి ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు సభకు రావాలని ప్రతిపక్షాలు మాట్లాడము, ఆ తర్వాత సభా వ్యవహారాల మంత్రి సరే నేను ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేస్తానని చెప్పి ముఖ్యమంత్రిని శాసనసభకు తీసుకురావడం, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు మనం చూసినాం. అయితే నేను అనేది ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఆప్యాయంగా పలకరించుకున్న దశలో కేటీఆర్ నిలబడితే కొంత హుందాతనం ఉండేదని నా భావన సార్. ఓకే, రవికుమార్ గారు.